ఫ్రెండ్స్, ఇడ్లీ పిండితో దోశ ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్లో ఇడ్లీ పిండి తీసుకోవాలి. కరివేపాకుని కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ని కట్ చేసి వేసుకోవాలి. కొత్తిమీరని కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాతకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు పిండిని వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పిండిని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం సైడ్స్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. 5 మినిట్స్ తర్వాత మూత తెచ్చి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకు వన్ సైడ్ అనేది మంచిగా కాలిపోయింది. మళ్ళీ టర్న్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తెచ్చి చూస్తే చూడండి ఫ్రెండ్స్, మనకి దోశ అనేది రెడీ అయిపోయింది. అంతేనండి, ఇడ్లీ పిండితో దోశ రెడీ. నస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.